కెరీర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు, ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లు చేసిన రవితేజ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో హీరోగా తొలి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ అందుకుని మాస్ రాజాగా ఎదిగారు రవితేజ. రవితేజ నుంచి సినిమా వస్తుందంటే మినిమం గ్యారంటీ అనే విధంగా ఉంటుంది. రవితేజ నుంచి సినిమా వస్తుందంటే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ రాబడతాయి. క్లాస్, మాస్, ఫ్యామిలీ, కామెడీ ఈ విధంగా అన్ని జోనర్ సినిమాలు చేశారు. ముఖ్యంగా రవితేజ కామెడీ టైమింగ్ కి తెలుగు ప్రేక్షకులే కాకుండా నార్త్ ఇండియన్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఈ విధంగా రవితేజ అంచెలుగా ఎదిగారు. అయితే రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ స్టోరీ సిద్ధంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అత్తిలి సతి విక్రమ్ రాథోడ్ గా రవితేజ నటనతో అదరగొట్టాడు. ముఖ్యంగా విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ లో నట విజృంభణ చేశారు రవితేజ అని చెప్పాలి. ఈ విషయంలో రవితేజ రాజమౌళిని డామినేట్ చేశారు. రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా సీక్వెల్ కథ రెడీ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రాజమౌళి విక్రమార్కుడు చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే రాజమౌళి రాబోయే సినిమాలు అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటున్నాయి. దీంతో రాజమౌళి కాకుండా మరో దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నారు అని ఫిలిం నగర్ సమాచారం. నిజానికి ఈ సీక్వెల్ ఎప్పుడో మొదలు కావాల్సింది. మొదట్లో రవితేజ రాజమౌళి దర్శకత్వం వహిస్తే తప్పకుండా చేస్తా అన్నారు. కానీ ఆ తర్వాత రాజమౌళి బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఈ ప్రాజెక్టు సాధ్యపడలేదు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ లో కదలిక వచ్చినట్టు తెలుస్తుంది. మొదట్లో హరీష్ శంకర్ పేరు వినబడింది. కానీ ప్రస్తుతం వీళ్ళందరి కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ అనే సినిమా వస్తుంది. ఆ తర్వాత వేరే దర్శకుల పేర్లు వినబడ్డాయి. కానీ చివరికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాధామోహన్ నిర్మించే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే వరకు మనం ఎదురు చూడవలసి ఉంటుంది.